సీతాదేవికి ఏం కనిపించింది? సీతాదేవి ఏం కావాలన్నది? జింక కావాలన్నది కదా. ఎవరిని అడిగింది? నాకు జింక కావాలి అని ఎవరిని అడిగింది? రాముడు జింకను తీసుకురావడానికి వెళ్తే సీతాదేవిని ఎవరు ఎత్తుకోబోతారు? రావణాసురుడు. ఎక్కడికి ఎత్తుకోబోతాడు? లంకకి కదా. మళ్ళీ ఆమె ఎక్కడ కూర్చుంటుంది? సీతాదేవి లంకలో ఎక్కడ కూర్చుంటుంది? అది ఎక్కడ కూర్చుంటుంది? చెట్టు కింద కదా. ఏడుస్తుంది కదా. వాళ్ళు ఎవరు చూస్తారు సీతాదేవిని? చెప్పు. ఆంజనేయ స్వామి చూస్తారు కదా. రాముడికి చెప్తారు కదా. లేదు. తర్వాత రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్తారు? సీతాదేవిని తీసుకురావడానికి లంకకి వెళ్తారు కదా. ఎవరితో యుద్ధం చేస్తారు? రావణాసురుని ఎవరు చెప్తారు చెప్పు? భీముడు కాదు, రాముడు కదా. ఎవరు అంటే ఎంతమంది అని చెప్పినా? నువ్వు కదా. పాండవులు 5. పాండవుల వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? పాండవుల పేర్లు చెప్పు. ధర్మరాజు అని ఫస్ట్. అర్జునుడు, నకులుడు, సహదేవుడు కదా. ఇంకా చంపుతాడు కాదు, దేవుడు రాక్షసుని చంపుతాడు కదా. ఏ రాక్షసుడు? బకాసురుడు. అన్నం తీసుకొని పోతాడు కదా భీముడు. బకాసురుడు అని అందరూ వేస్తారు. అందరినీ చంపేస్తుంటాడు కదా బకాసురుడు. అప్పుడు ఏం చెప్తుంది కుంతీదేవి? ఏం చెప్తుంది కుంతీదేవి? ఏడవద్దు, నేను మా బాబుని పంపిస్తానే, భీముని పంపిస్తా ఆ రాక్షసుడి దగ్గరికి అని చెప్తుంది కదా. అప్పుడు అందరూ హ్యాపీ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? అన్నం ఎంత తీసుకోపోతాడు? ఇంత బండెడు అన్నం కదా. బండెడు అన్నం తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? రాక్షసుడు రాడు కదా. మళ్ళీ ఎవరు తినేస్తారు అన్నమంతా? భీముడు తినేసినాక ఎవరు వస్తారు? రాక్షసుని. మరి భీముడు ఏం చేస్తాడు? రాక్షసుని వేసి ఏం చేస్తాడు భీముడు? బాణాలు ఏడు భీముడు దుష్యం అని కొడతాడన్నమాట. చెట్లని కొట్టించి మీద పడేస్తాడు. అప్పుడు రాక్షసుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు.